ఈ రోజు ఎపిసోడ్లో నేను మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుండో ఆర్పి చేపల పులుసు కొనడానికి కేపీహెచ్బికి వచ్చేవారికి ఆ పక్కనే ఉన్న పకోడీ స్ట్రీట్లో ఇంకేమి వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చో చూపించబోతున్నాను. ఇది ఆర్పి చేపల పులుసు అవుట్లెట్. దీనికి కంటిన్యూషన్ ఇదే రోడ్డు కొంచెం ముందుకెళ్తే ఈ ఫుడ్ బజార్ ఉంటుంది అనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, బట్ కాదు, ముందుకు రండి, ట్రై చేయండి, మీకు ఫుల్ బజార్ కనిపిస్తుంది, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు. ఆర్పి చేపల పులుసు నుండి అదే రోడ్లో కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ మీకు బందరు బాదం పాల స్టాల్ కనిపిస్తుంది. ఈ బాదం పాలు బందర్లోని 40 ఏళ్ల నాటి అప్సరా ఐస్ క్రీమ్స్ అండ్ బాదం పాల షాప్ నుండి వస్తాయంట. ఇందులో కాస్త ఐస్ క్రీమ్ వేసి పైన బాదం తురుము వేసి సర్వ్ చేస్తారు. బందర్లో బాదం పాల రుచి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అద్దిరిపోయింది భయ్యా. ఇంకో గ్లాస్ తాగాలి కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పటికి కూడా కడుపులో ఖాళీ ఉంటే అప్పుడు ఇంకో గ్లాస్ తాగాలి. చాలా. దీని పక్కనే వేడి వేడి చికెన్ పకోడీ వేస్తూ బిఎఫ్సి అనే బండి కనిపిస్తుంది. ఇందాక తీపి తాగాం కదా, ఇప్పుడు కారం కారంగా ఈ పకోడీ తింటే ఉంటుంది. చికెన్ పకోడీయే కాదు, చేపలు చూసారా, ఫుల్ ఫ్రై అండ్ రొయ్యలు కూడా దొరికితే అంట. ఐ మీన్ రొయ్యల పకోడీ కూడా. సో చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇది 3 పకోడీ. అలా పక్కకు చూస్తే చికెన్ లాలీపాప్స్ కనిపిస్తాయి. బిఎఫ్సి పక్కనే కొత్తగా పెట్టినట్టు కదా, కొత్తగా పెట్టారంట. చికెన్ లాలీపాప్ 40 రూపీస్ కాస్ట్, ట్రై చేయండి. పైన సేమియా వేశారు, దీంతో పాటు బిర్యానీ కూడా ఉంటుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వస్తే క్వాలిటీ చికెన్ టిక్కా బండి కనిపిస్తుంది. ఇక్కడ చికెన్ ని బొగ్గుల పైన పెట్టి కాలుస్తుంటే పక్కన నుండి వెళ్లే వాళ్ళకి ఖచ్చితంగా నోరూరాల్సిందే. దీని పక్కనే గుంపులు గుంపులుగా జనాలు దిబ్బరొట్లు తింటూ కనిపిస్తారు. బేసిక్ గా వెజ్ ఫుడ్ వైపే చూడని నేను ఈ జనాలను చూసి దిబ్బరొట్టె ట్రై చేశా. తిన్న తర్వాత అర్థమైంది ఇంతమంది జనాలు ఇక్కడ ఎందుకున్నారు అని. ఈ పక్కన దళం చట్నీ, ఇక్కడ పప్పుల చట్నీ, ఇది పానకం అంట. సో అందుకే జనాలు ఇంతమంది ఉన్నారు దీంట్లో. ఫస్ట్ పానకంతో ట్రై చేద్దాం. ఇది దిబ్బరొట్టి. మనకి ఇంట్లో మన అమ్మమ్మలు వేస్తూనే ఉంటారు, ఇప్పటికి కూడా వేస్తారు. ఇక్కడ చట్నీలు ఎక్స్ట్రా కాబట్టి ట్రై చేద్దాం. పానకం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంతమంది క్రౌడ్ ఎందుకు వస్తున్నారు, ఇదే రీజన్. వెల్కమ్ డ్రింక్ తాగాము, స్టార్టర్స్ చూసాము, కాస్త టిఫిన్ కూడా చేసాం. ఇప్పుడిక మెయిన్ కోర్స్ కి వెళ్దాం. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూస్తే రాజుగారి కోడి పలావ్ కనిపిస్తుంది. బోటి, తలకాయ కూర కూడా దొరుకుతుంది. పక్కనే బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి అది కూడా ఉంటుంది. ఈ స్లాట్స్ అన్నిటికీ ఎదురుగా పాండీ పరోటాస్ అనే రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చిట్టి ముత్యాలతో చేసిన అంబూరు బిర్యానీ ట్రై చేయొచ్చు. దానితో పాటు చెన్నై స్టైల్ పరోటాలు కూడా తినొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పినవి కొంచెం ఐటమ్స్ మాత్రమే. ఇంకా చాలా వెరైటీ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. మీరే స్వయంగా వచ్చి వీధి అంతా తిరిగి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.